హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి డే 16 వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్, డిటాక్స్ డ్రింక్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకుంటారు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటారా? చూడండి. ఈ డ్రెస్ అయితే నాకు ఎంత టైట్గా ఉండేదో. ఈ డ్రెస్ అయితే ఒక 2 months బ్యాక్ అయితే చాలా టైట్గా ఉండేదన్నమాట. అలాంటిది మళ్ళీ ఇప్పుడు వేసుకుంటే చాలా లూజ్ అయిపోయింది. చేతులు, నడుము, చెస్ట్ దగ్గర అంతా కూడా చాలా బాగా లూజ్ అయిపోయింది అనమాట. సో అందుకని ఈ డ్రెస్ కోసం అయితే మీతో ఇక్కడైతే నేను షేర్ చేసుకుంటున్నాను. పొట్ట కూడా నాకు బాగా తగ్గింది. ఇంచ్ లాస్ అయితే నాకు బాగా అనిపిస్తుంది అనమాట వెయిట్ లాస్ కన్నా. ఈ డ్రెస్ని చూస్తుంటేనే నాకు అర్థమైపోతుంది తగ్గానో పెరిగానో ఏంటనేది. వెయిట్ అయితే తగ్గకపోయినా ఇంచ్ లాస్ అయితే బాగా అవుతుందని నాకు హ్యాపీగా ఉంది కదా. మనము టైట్ అయిపోయిన డ్రెస్లన్నీ తీసుకొని వేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంత టైట్గా ఉన్న డ్రెస్ ఇప్పుడు చాలా లూజ్గా ఉంది. అండ్ కూడా చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాయో. అసలు ఇంత ఫ్రీగా అయితే అస్సలు లేవన్నమాట. చాలా టైట్గా ఉండేది. ఇది ఎంత వెయిట్ నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం వెయిట్ ఫస్ట్ అయితే ఎవరైనా ఫాస్ట్గా 5 kgs అయితే తగ్గిపోతారంటే ఇంకా తర్వాత నుంచి చాలా కష్టం అవుతుంది అని విన్నాను అనమాట తగ్గడం. సో అందుకనేమో నా వెయిట్ అయితే తగ్గట్లేదు, కానీ నేను ఇంచు లాస్ అయితే బాగా అవుతున్నాను. ఒక్కొక్కటి డ్రెస్సులు, పాత డ్రెస్సులన్నీ తీసుకొని వేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టైట్ అయిపోయినవన్నీ కూడా ఇప్పుడు లూజ్గా ఫ్రీగా ఉంటుంటే. సో అందుకనే నేను మళ్ళీ మీతో ఈ విషయం అయితే షేర్ చేసుకున్నాను అనమాట. మొన్న ఒక డ్రెస్ కోసం షేర్ చేసుకున్నాను, ఈరోజు ఈ డ్రెస్ కోసం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నా ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగాను. అండ్ దాని తర్వాత ఈ డిటాక్స్ డ్రింక్ అయితే నేను తాగుతున్నాను అనమాట. ఇంకా ఈ డ్రింక్ అనేది మనకి ఫ్యాట్ బర్నింగ్ బాగా యూజ్ అవుతుంది కాబట్టి అందులో అల్లం కూడా నేను యాడ్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 3 బాదము, 5 పిస్తా, 1 అంజీరు, 1 బాయిల్డ్ ఎగ్ అనమాట. బాయిల్డ్ ఎగ్ మీద లైట్గా సాల్ట్, చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా. ఇంకెక్కడైతే బ్రేక్ఫాస్ట్ నేను 1 బాయిల్డ్ ఎగ్, 3 బాదము, 5 ఏమో పిస్తా అండ్ 1 అంజీర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైం వచ్చేసి 11 o'clock అనమాట. ఎందుకంటే ఇంకెంత ముందు ఎంత ఫాస్ట్గా తిన్నామన్నా కూడా నాకు ఆ టైం సెట్ అవ్వట్లేదు. ఇంక 11 o'clock అయితే నాకు అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయి బాబుని పడుకోబెట్టి పెద్ద బాబుని స్కూల్కి కూడా పంపించి ఇంక వంట అది అన్నీ చేసుకునేటప్పుడు నాకు 11 అవుతుంది. కాబట్టి ఇంకా డైలీ నేను 11 o'clockకే బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేస్తే 1 hour అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఈ 1 hour తర్వాత చియా సీడ్స్ వాటర్ అయితే తాగేస్తున్నాను. యాక్చువల్గా తీసేసాను అనమాట. ఇందులోని మా హస్బెండ్కి వేసేగా నేను మళ్ళీ మిగతా దాంట్లో అయితే వాటర్ వేసేసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి నేను నైట్ లెమన్ అండ్ జింజర్ 2 కూడా యాడ్ చేసుకున్నాను. ఆ 2 కూడా ఇంకా తీసేసాను అనమాట, సపరేట్ చేసేసాను. మీకు చూపించలేదు, రేపు వేసుకున్నప్పుడు చూపిస్తానులేండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మొత్తం తీసేసాను. ఓన్లీ చియా సీడ్స్ లో మళ్ళీ వాటర్ యాడ్ చేయాలి కాబట్టి మా హస్బెండ్కి తీసిన తర్వాత నాకు సరిపడా నేను వాటర్ నా లెక్క నాకు సరిపోవాలి కాబట్టి యాడ్ చేసుకున్నప్పుడు ఇంకా అడ్డుగా ఉంటాయని తీసేసాను అనమాట. సో ఇంక ఈ వాటర్ అయితే నేను ఇంకా తాగేస్తున్నాను. లంచ్ అయితే రైస్, క్యాబేజీ, శనగపప్పు, తోటకూర కర్రీ అండ్ పొటాటో కర్రీ అయితే తీసుకున్నా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మధ్యాహ్నం లంచ్ అయితే ఏం తీసుకున్నాను. లంచ్కి అయితే నేను కప్పు రైస్ అండ్ కర్రీ వచ్చేసి తోటకూర కర్రీ, క్యాబేజీ, శనగపప్పు కర్రీ అండ్ పొటాటో కర్రీ. ఈ 3 కర్రీస్ కాంబినేషన్గా అయితే తీసుకున్నాను. ఏటో ఫ్రెండ్స్, రోజుకి ఒక పని పడుతుంది. రోజుకి అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వస్తుందన్నమాట. మొన్నంతా బ్యాంక్ పని మీద వెళ్ళాము. ఈరోజు వచ్చేసి డాక్రా పని మీద అర్జెంటుగా ఫోటో తీసుకొని రావాలని అని అంటే దానికి బయలుదేరి వెళ్ళాము. వెంటనే వెళ్తున్న టైంలోనే మళ్ళీ అంగన్వాడీ నుండి కూడా ఫోన్ వచ్చిందనమాట రమ్మని. ఇంకా ఈ 2 పనులు కూడా అయిపోతాయని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళాము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే నేను డాక్రా గ్రూప్ కానీ అంగన్వాడీ కానీ 2 అక్కడే ఉన్నాయి. మేము ఉన్న దగ్గర అయితే మేము అంగన్వాడీలో లేమన్నమాట. ఎందుకంటే
ఆ ఎగ్స్, ఆ మిల్క్, వచ్చే ఫుడ్ మొత్తం అంతా కూడా మేము మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారనమాట. నాకు ఇద్దరు పిల్లలకు కూడా నేను అక్కడే వదిలేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు, మా హస్బెండ్ తినరు, ఆ పాలు తాగరు. అదే అక్కడ ఉంటే వాళ్ళు తింటారు, ఆ ఎగ్స్ కూడా వాళ్ళు తింటారు కాబట్టి సో నేనైతే ఇంకా వాళ్ళ దగ్గర వదిలేస్తాను. మా పెద్ద బాబుకి వాళ్ళే అండ్ ఇప్పుడు చిన్న బాబుది కూడా వాళ్ళే. కాకపోతే ఏంటంటే మా పెద్ద బాబుకి నేను లేకపోయినా మా అమ్మ వాళ్ళకని మా అక్క వాళ్ళకని ఎవరు వెళ్ళినా ఇచ్చేసేవారు. మా చిన్నోడికి అలా కాదు. మా చిన్నోడికి ఒక 1 year వరకు బాగానే ఇచ్చారు. ఆ 1 year అంటే 10 months వరకు బాగానే ఇచ్చారు. ఇంకా 11th month నుండి అంటే ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ 4 months నుండి కొంచెం ఇబ్బంది పెడుతున్నారనమాట. ఆ పర్సన్ ఉండాలి, మెయిన్ పర్సన్ మదర్ వచ్చి తీసుకోవాలి అని. సో వెళ్ళి ప్రాసెస్ అంతా చేసుకొని వచ్చేసాను. ప్రజెంట్ అవి ఇంకా ఆ పాలు, ఎగ్స్ అవన్నీ కూడా ఇంక మా అక్క వాళ్ళు తీసుకుంటారనమాట. ప్రజెంట్ అయితే అవి ఇవ్వలేదు, ఓన్లీ ఫోటో స్కాన్ చేయాలన్నారు. వెళ్ళాను, ఫోటో తీసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకా ఆ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు నైట్ వచ్చేసి ఏం చేసుకుంటాను ఏంటో మీకు తినేటప్పుడు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే మా హస్బెండ్ చపాతీ తింటానన్నారు. సో ఆయన కోసం అయితే చపాతీ ప్రిపేర్ చేయడానికి చపాతీ ముద్ద అనేది కలిపాను అనమాట. వీలైతే నేను కూడా చపాతీయే తిందాము అనుకుంటున్నాను, చూడాలి. టమ్మీ అయితే ప్రజెంట్ అయితే ఫుల్గా ఉంది. ఆ టైంకి ఫుల్గానే ఉండేటట్టు అయితే అంటే లైట్ ఫుడ్, అంబలి కానీ బార్లీ కానీ ఏదో ఒకటి చేసుకుంటాను. లేదు ఓకే నాకు ఆకలిగా ఉందంటే ఒక 2 rotis అయితే చేసుకుంటాను అనమాట. ఏం చేసుకుంటాను ఏంటో నాకు ఐడియా లేదు. ఆ టైంకి ఏం చేసుకుంటాను ఏంటో మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంకా నేను నైట్ డిన్నర్ వచ్చేసి 2 చపాతీస్, దానికైతే నేను ఉక్కిరి అయితే కాంబినేషన్గా తీసుకున్నాను అనమాట, ఎగ్స్తో చేసుకునేది. నేను ఈ 2 చపాతీస్కి చూడండి నేను కర్రీ చేసుకున్నాను కదా, ఆ కర్రీలో అయితే ఆయిల్ చాలా తక్కువగా వేసుకున్నాను. అలాగే మీరు కూడా వేసుకోండి, డైట్ చేసే వాళ్ళు అయితే. నేనైతే ఆయిల్ చాలా తక్కువగా వాడతాను. ఇంక ఫైనల్గా అయితే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. డిన్నర్ అయితే 2 rotis అండ్ ఉక్కిరి అయితే కాంబినేషన్గా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మీరు చూసారు కదా, ఈ విధంగా అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఈరోజు మార్నింగ్ నుండి లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ ఏమేమి తీసుకోవాలని అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో. నాకు అయితే ఆయిల్ విషయంలో అయితే నేను చాలా తక్కువ వాడతాను అనమాట. సో అదే విధంగా అయితే మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఆయిల్ అనేది చాలా తక్కువగా వాడండి. ఎందుకంటే యాక్చువల్గా ఆయిల్ అవాయిడ్ చేయాలి. మనకు అలవాటు అయిపోవడం వల్ల మనం అవాయిడ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఒక 4 tablespoons దగ్గర మీరు ఒక 2 tablespoons అయితే తీసుకోండి. హెవీగా అయితే ఇంకా తీసుకోవద్దు. అండ్ నాకు నైట్ సేమ్ మళ్ళీ వామ్ జీరా వాటర్ అయితే డిటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నా. ఇందులో కూడా మీరు నైట్ కూడా జింజర్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది అనమాట. నా ఫేస్లో ఫుల్ టైట్నెస్ కనిపిస్తుంది మీకు. పిల్లలు అయితే ఒక లెక్కల్లో టార్చర్ పెడుతున్నారు. ఇప్పటి వరకు ఏడ్చుకొని పడుకున్నారనమాట. అస్సలు నన్ను వదలలేదు. అదేంటో ఇంకా మనం కూడా బయటకు వెళ్తే కొంచెం అనీజీగా ఉంటుంది ఒంట్లోని. ఇంకా ఈరోజు కూడా నాకు ఎందుకో చాలా టైర్డ్గా అనిపిస్తుంది. ఇంకా టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. డిటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. డిటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా తాగేసి పడుకుని పోతాను. మార్నింగ్ 8 గంటలకు లెగిస్తాను ఏంటో కూడా నాకు తెలీదు. సో ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లెగిసిపోతాను. అందులో ఇంక నేను లెగాలన్నా కూడా పెద్ద అల్లారం పెట్టుకొని కానీ లెగాలని కానీ ఏం అవసరం లేదు. నా చిన్న కొడుకు లేపేస్తారు. నా కొడుకులు ఇద్దరు కూడా 4:30 నుండి అయితే ఇంకా లెగిసిపోతారు. ఇంకప్పటి నుంచి మమ్మల్ని పడుకోనివ్వరు అస్సలు, నన్ను మా హస్బెండ్ని కూడా. మేము పడుకునేటప్పటికే 10:30, 11 అవుతుందంటే ఇంకా మార్నింగ్ నుండి 4:30 నుండి అయితే అస్సలు నిద్ర ఉండదు. సో ఎంత ఎర్లీగా పడుకుంటే అంత మంచిదని ఫిక్స్ అయిపోతాం. మాకు ఎప్పుడైనా నిద్ర వస్తే మాత్రం ఎర్లీగా పడుకుని పోతాము. ఇప్పుడైతే ఇంకా డిటాక్స్ డ్రింక్ తాగేసి అయితే పడుకుని పోతాను. ఇంక మార్నింగ్ లేసి ఎంత వెయిట్ తగ్గినా ఏంటో చెక్ చేసుకొని మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకుంటే చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట. 68.70 ఉన్నాను. దీనికి ముందు మీరు చూసే ఉంటారు 68.95 అయితే ఉన్నాను. 25 grams అయితే వెయిట్ తగ్గాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికి వెయిట్ మళ్ళీ తగ్గుతున్నానని. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసిన